వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మీద ఎప్పుడు ఏదో ఒక పుకారు ఎందుకొస్తుంది అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుపడ్డ హరీష్ రావుని ట్రబుల్స్ లో పెట్టాలని ప్రత్యర్థులు ఎందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, ఉద్యమ సమయంలోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్ రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా కేసీఆర్ కి నమ్మిన బంటులా ఉండేవారు, ఉంటున్నారు, ఉంటారు కూడా. అయినా సరే ఆయన మీద రకరకాల పుకార్లు పుడుతూనే ఉన్నాయి. నాడు తెలంగాణ కోసం రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకుని రాజీనామా చేశారు హరీష్. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరతారు అన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ మీద హరీష్ అలక అంటూ ఆ తర్వాత కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా అలాంటి పుకార్లు ఆగలేదు. దీంతో ఆయన ఎప్పటికప్పుడు మీడియా ముందు నిలబడుతూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం గుప్పుమంటోంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల వేళ కూడా ఆయన మీద ఇదే ప్రచారం గతంలో కంటే ఉధృతంగా జరిగింది సోషల్ మీడియాలో. ప్లీనరీ బహిరంగ సభ కంటే ముందే ఆయన గులాబీ కండువా పక్కన పడేస్తారంటూ సోషల్ మీడియాలో ఎవరికి వచ్చిన స్టోరీస్ వాళ్లు అల్లేసుకున్నారు. ఈ మధ్య కూడా ఆయన పార్టీ మారుతున్నారని, కొత్త పార్టీ అని రకరకాల గాసిప్స్ బగ్గుమన్నాయి. కానీ ఆ ప్రచారాన్ని ఖండించారాయన. కేసీఆర్ గీసిన గీత దాటను, మామ మాటే నా బాట అంటూ కుండబద్దలు కొట్టేశారు. పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కి అప్పగించాలని ఆయన డిసైడ్ అయితే పూర్తిగా స్వాగతిస్తానని కూడా చెప్పారు హరీష్. జీవితాంతం బీఆర్ఎస్ కార్యకర్తగానే కొనసాగుతాను అన్నారాయన. అయితే ప్రతిసారి ఆయన మరో మాట లేకుండా వివరణ ఇస్తున్నప్పటికీ, ఇంకో ఆలోచన లేదని చెబుతున్నా ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు పుకార్లు పుట్టిస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న. తెలంగాణలో బీఆర్ఎస్ బలీయమైన శక్తి. ఆ శక్తిని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకులెవ్వరూ సమీప భవిష్యత్తులో లేరు. అందుకే లోలోపల పుల్లలు పెట్టాలని చూస్తున్నారు ప్రత్యర్థులు. హరీష్ మీద కేసీఆర్ కి అనుమానం, అసహనం కలిగేలా చేయడం, ఆ తర్వాత పార్టీలో సంక్షోభం వారి అంతిమ లక్ష్యం. ఎందుకంటే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో అత్యంత కీలక నాయకుడు, ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు కాబట్టి. అందుకే పార్టీ ఏర్పడిన కొత్తలోనూ దాన్ని తుంగలోనే తొక్కేయాలని, దానికి హరీష్ రావుని పావుగా ఉపయోగించుకున్నారు. ఇలా కేసీఆర్, హరీష్ రావు మధ్య ఒక చిన్నపాటి గ్యాప్ క్రియేట్ చేయడం పక్క పార్టీలకు నిత్య పరిపాటైపోయింది. నిజంగా పార్టీలోని ఇద్దరు కీలక నాయకుల మధ్య విభేదాలు వస్తే ఇక ఆ పార్టీ సంక్షోభంలో మునిగినట్లే. కానీ ఇక్కడుంది ఆదర్శ మామ అల్లుళ్ళు. వారికి అన్నీ తెలుసు. ఇలాంటి విష ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలో కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ మానేసి మీ పార్టీల బాగు కోసం పనిచేయండి అంటున్నారు రాజకీయ పండితులు.